ఈరోజు చెప్పేది ఏమిటంటే, నీ కళ్ళతో నిన్ను చూసుకుంటే నీకు నిరాశ రావచ్చు. ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోయింది, ఏమిటి నా జీవితం ఇలా అయిపోయింది, ఏమిటి నా చదువు ఇలా అయిపోయింది, ఏమిటి నా ఉద్యోగ పరిస్థితి ఇలా అయిపోయింది, ఏమిటి నా కుటుంబం ఇలా అయిపోయింది, ఏమిటి నా ఆరోగ్యం ఇలా అయిపోయింది, ఏమిటి నా వ్యాపారం ఇలా అయిపోయింది అని చెప్పి నిన్ను గూర్చి నువ్వు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు నిరాశ పడిపోతావు. కానీ నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచనలు, ఉద్దేశాలు నువ్వు గ్రహించగలిగినట్లయితే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. నీ బలహీనతలు నువ్వు చూసుకున్నంత కాలము నువ్వు ఖచ్చితంగా న్యూనతా భావంతో నింపబడతావు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. కానీ దేవుని యొక్క బలాన్ని గూర్చి నువ్వు ఆలోచించినప్పుడు, దేవునికి నీ జీవితాన్ని అప్పగించినప్పుడు, నీ బలహీనతనే దేవుడు బహుబలంగా మార్చగలడు. చెప్పాక ఒకప్పుడు నేను నత్తోడని చెప్పి, ఓ నత్తివాడు దేవుని కోసం జీవించాలని ఆశ ఉంది, దేవుని ప్రేమను ప్రకటించాలి అని ఆశ ఉంది. కానీ నత్తి ఎలా దేవుని ప్రేమను ప్రకటించగలడు, ఎలా సువార్తను అందించగలడు? కానీ తనకున్న ఆశ ఏంటంటే, ప్రభువా నన్ను కూడా వాడుకో నాయన, నన్ను కూడా వాడుకో ప్రభువా, నన్ను కూడా వాడుకో ప్రభువా అని ప్రార్థన చేసేవాడు. నత్తివాడిని దేవుడు ఎలా వాడుకుంటాడండి? ఒకరోజు బైబుల్స్ అమ్మేటటువంటి బైబుల్ హౌస్ కనిపిస్తే అక్కడ బయట సేల్స్ బాయ్స్ కావాలి అని ఉంది. గబగబా లోపలికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నేను బైబుల్స్ అమ్ముతానయ్యా, నాకు ఇవ్వండి, నేను ఇంటింటికి వెళ్ళి బైబుల్ అమ్ముతానని చెప్పి చెప్పడానికే చాలా సమయం పట్టింది. కారణం ఏమిటంటే నత్తోడు కాబట్టి. ఇలాంటి నత్తోడు బైబిల్ ఎలా అమ్ముతాడని చెప్పి అతను అనుకున్నాడు. లేదు లేదయ్యా, నన్ను నమ్మండి అయ్యా, నాకు బైబుల్స్ ఇవ్వండి, 5 బైబుల్స్ ఇవ్వండి, నేను తీసుకెళ్ళి అమ్మి పెడతానని చెప్పేసానంటే నమ్మి వాళ్ళు 5 బైబుల్లు ఇచ్చారు. ఈ 5 బైబుల్ తీసుకెళ్ళి ఇంటింటికి వెళ్ళి అమ్మాలని ప్రయత్నం చేసిన ఈ వ్యక్తి గంట సేపట్లో 5 బైబుల్ అమ్మేశాడు, తిరిగి డబ్బులు తీసుకొచ్చేసాడు. బాగా మాట్లాడే వాళ్ళు కూడా రోజంతా ప్రయత్నం చేసినా 5 బైబుల్ అమ్మడం అంత ఈజీ కాదు. అలాంటి నత్తివాడు గంట సేపట్లో బైబుల్ 5 అమ్మేశాడు. 10 బైబుల్ ఇవ్వండి అయ్యా అని చెప్పన్నాడు. 10 బైబుల్ తీసుకెళ్ళాడు. 2-3 గంటల్లో 10 బైబుల్ అమ్మేశాడు. మళ్ళా వచ్చాడు, మళ్ళీ ఒక 20 బైబుల్ ఇమ్మన్నాడు. 20 బైబుల్ తీసుకున్నాడు. మళ్ళా వెళ్ళాడు, ఇంటింటికి వెళ్ళాడు, 20 బైబుల్ అమ్మేసి మళ్ళీ వచ్చేసాడు. అదేంట్రా, చక్కగా మాట్లాడే వాళ్ళే రోజుకు 10 బైబుల్ అమ్మలేకపోతున్నాడు, ఏకంగా 40-50 బైబుల్ అమ్మేశావు, అసలు ఎలా అమ్ముతున్నావు, ఏం చేస్తావు అని అంటే అతను చెప్పాడండి, ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తడతా. అలా తలుపు తట్టినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట అంట, మీకు మీకు శాంతి కావాలా, సమాధానం కావాలా, ఈ బైబిల్లో మీకు దొరుకుతుంది, మీరే చదువుకుంటారా, నన్ను చదివి పెట్టమంటారా అడుగుతాడట. అప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నువ్వు చదివి పెడతావా నాయన, దండం పెడతావు, నువ్వు చదివి పెట్టాల్సిన అవసరంలా, మేమే కొనుక్కుంటాం, మేమే చదువుకుంటాం అని చెప్పి వాళ్ళు బైబుల్ తీసుకునేవాళ్ళట, డబ్బులు ఇచ్చేవారట. అతని నత్తిని కూడా దేవుడు ఏం చేశాడు? శక్తిగా మార్చేశాడు తన సువార్తను అందించడానికి. అతను చేసింది ఏమిటయా అంటే, తన నత్తిని బట్టి తెలివి ఉపయోగించాడు. అయ్యా నన్ను చదివి పెట్టమంటారా, శాంతి కావాలా, సమాధానం కావాలా, బైబిల్లో ఉంది, నేను చదివి పెడతాను, లేదా మీరు కొనుక్కొని చదవండి అని చెప్పంటే వాళ్ళకి అర్థమైంది ఏమిటి? ఈ నత్తుడు చదివేసరికి మన జీవితకాలం గడిచిపోతుందని చెప్పి నువ్వు చదివి పెట్టాల్సిన అవసరం లేదు నాయన, మేమే చదువుకుంటామని చెప్పేసి బైబిల్ కొనుక్కునేవాడు. ఏమర్థమైంది మీకు? నీ బలహీనతను బట్టి నువ్వు దిగులు పడ్డం కంటే ఆ బలహీనతను కూడా దేవుడు వాడుకోగలడు అని నువ్వు నమ్మినట్లయితే నీ జీవితము ఆశీర్వాదకరంగా మారుతుంది. వినండి, తండ్రి కొడుకును చూసినప్పుడు ఆ కొడుకులో గొల్లోడు కనిపించాడు. ఈరోజు నీ కొడుకును చూస్తే ఎవరు కనిపిస్తున్నారు? నీ కూతురును చూస్తే ఎవరు కనిపిస్తున్నారు? బహుశా నీ కొడుకును చూసినప్పుడు, నీ కూతురుని చూసినప్పుడు నీకేం కనిపిస్తుంది? మాట విననటువంటి కొడుకు, నీ మాట లెక్క చేయని కొడుకు, చదువు సంధ్య లేనటువంటి కొడుకు, పనికిరానటువంటి కొడుకు, తిరుగుబాటు చేస్తున్నటువంటి కొడుకు ఒకవేళ కనిపిస్తూ ఉండొచ్చు. దయచేసి వినండి, నేను చెప్పిన వీటన్నిటికంటే ముదిరిపోయినటువంటి వాడిని చిన్నప్పుడు నేను అలాగే కనిపించా. మా అమ్మకి పనికి మాలిన కొడుకుగానే కనిపించా, మాట వినని కొడుకుగానే కనిపించా, చదువు సంధ్య లేని కొడుకుగానే కనిపించా. ఆఖరికి నన్ను చూసి అమ్మ ఈయన అసలు కనకుండా ఉన్న బాగుండేది, అంతగా నేను మా అమ్మను విసిగించా. తనకు కనిపించింది ఏమిటంటే, పనికి మాలిన కొడుకు తన కళ్ళ ముందు కనిపిస్తుంటే అదే కొడుకులో
ఒక ప్రవక్త దేవునికి కనిపించాడు. సంగమా, దేవుని దృష్టిలో నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, తల్లి తండ్రి నీ బిడ్డల పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తెలియచేస్తాడు. కాబట్టి దేవుడు తెలియచేసిన ప్రణాళిక ప్రకారమే నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీ బిడ్డల జీవితంలో మార్పును తీసుకొస్తాడు. కాబట్టి మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన అంటే మనం తెలిసిందేంటో తెలుసా? కేవలం మనం దేవునితో మాట్లాడుకోవడం కాదండి. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడడం, ఆ తర్వాత దేవుని మాటలు వినడం. మీరు స్నేహితునితో మాట్లాడుతున్నప్పుడు మీరే మాట్లాడతారా? మీ స్నేహితుడు కూడా మీతో మాట్లాడతాడా? చెప్పండి. సంభాషణ అంటే అర్థం ఏమిటి? ఒకళ్ళే మాట్లాడేదా, లేక ఇద్దరు కలిసి మాట్లాడేదా? ఇద్దరు కలిసి మాట్లాడేది. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఈ వాక్యాన్ని బహుశ్రద్ధగా చదవాలి. నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నీ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికలు ఏమిటో తెలియజేస్తాడు. నీ కుటుంబం పట్ల ఆయనకున్న ఆలోచనలు ఏమిటో తెలియజేస్తాడు. నీ బిడ్డల పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు ఏమిటో తెలియజేస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలు ఏమిటో తెలియజేస్తాడు. ఏ విధంగా ఆ సమస్యల నుంచి నీకు విడుదల ప్రకటిస్తాడో, ప్రసాదిస్తాడో తెలియజేస్తాడు. ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడు. నీ భవిష్యత్తును గురించి దీంట్లో రాయబడి ఉంది. సంగమా, ప్రార్థన చేసేటప్పుడు వాక్యము చదువు, దేవునితో మాట్లాడతాడు. నువ్వు దేవునితో మాట్లాడు, దేవుడు నీకు జవాబు ఇస్తాడు. ఇది మనం అలవాటు చేసుకుంటే ఎంత బాగుంటుంది. ముందు